మీ ఇంట్లో డబ్బు నిలవడం లేదా? ఎన్ని కష్టాలు పడినా ఐశ్వర్యం రావడం లేదా? అయితే భక్తి శ్రద్ధలతో చేసే ఈ శ్రీ వైభవ లక్ష్మీ వ్రతం మీ జీవితంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం మరియు అమ్మవారి అనుగ్రహాన్ని తీసుకురాగలదని భక్తుల విశ్వాసం. ఈ వీడియోలో వైభవ లక్ష్మీ వ్రతం పూర్తి పూజా విధానం, కావలసిన వస్తువులు, నియమాలు మరియు ఉద్యాపన విధానాన్ని సులభంగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఈరోజు మనం శ్రీ వైభవ లక్ష్మీ వ్రతాన్ని ఎలా ఆచరించాలో, దానికి కావలసిన వస్తువులు ఏమిటో, అలాగే వ్రత నియమాలు ఏమిటో తెలుసుకుందాం. పూజకు కావలసిన వస్తువులు: వైభవ లక్ష్మీ దేవి ఫోటో లేదా విగ్రహం, కలశం, కొబ్బరికాయ, మామిడి ఆకులు, బియ్యం, పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, పూలు, దీపం, కర్పూరం, అగరుబత్తీలు, తీపి నైవేద్యం, తాంబూలం మరియు ఒక వెండి లేదా బంగారు నాణెం. వ్రత నియమాలు: ఈ వ్రతాన్ని సాధారణంగా 11 లేదా 21 శుక్రవారాలు ఆచరిస్తారు. పూజ చేసే రోజు తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకుని, భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి. పూజా విధానం: ముందుగా పూజా స్థలాన్ని శుభ్రపరిచి అందమైన ముగ్గు వేయాలి. ఒక పీటపై ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాన్ని పరిచి, అమ్మవారి ఫోటోను ప్రతిష్ఠించాలి. తర్వాత బియ్యం మీద కలశాన్ని ఉంచి, కలశంలో నీరు, పసుపు, కుంకుమ, నాణెం వేసి, మామిడి ఆకులు మరియు కొబ్బరికాయతో అలంకరించాలి. దీపారాధన చేసిన తర్వాత పసుపు గణపతిని తయారు చేసి, మొదట వినాయకుడికి పూజ చేయాలి. ఆ తరువాత శ్రీ వైభవ లక్ష్మీదేవికి పూలు, అక్షతలు సమర్పిస్తూ అష్టోత్తర శతనామావళిని పఠించాలి. పూజ అనంతరం వైభవ లక్ష్మీ వ్రత కథను చదవాలి లేదా వినాలి. తరువాత పాయసం లేదా తీపి నైవేద్యాన్ని సమర్పించి కర్పూర హారతి ఇవ్వాలి. ఉద్యాపన విధానం: 11 లేదా 21 శుక్రవారాలు పూర్తయిన తరువాత చివరి శుక్రవారం ఉద్యాపన చేయాలి. కనీసం 7 మంది ముత్తైదువులకు పసుపు, కుంకుమ, తాంబూలం మరియు వైభవ లక్ష్మీ వ్రత పుస్తకాన్ని దానం చేయాలి. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో వైభవ లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే అమ్మవారి అనుగ్రహం లభించి ఐశ్వర్యం, సౌభాగ్యం, సుఖశాంతులు కలుగుతాయని విశ్వాసం. శ్రీ వైభవ లక్ష్మీ దేవి కటాక్షం అందరిపై ఉండాలని కోరుకుంటూ, ఓం శ్రీ వైభవ లక్ష్మే నమః. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.